అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు 15 సంవత్సరాలు నన్ను, నా ఫ్యామిలీని, నా మీద ఉన్న అభిమానం ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కుట్రల పన్ని నా ఫ్యామిలీ మీద నన్ను ఏదో కుట్రల పన్ని ఈరోజు 30 రోజుల్లో నా పర్ఫార్మెన్స్ చూసి తీసేస్తారట. అది ఎంతవరకు కరెక్ట్? 2.5 సంవత్సరాలు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఈరోజు తీయలేదు, కానీ ఈరోజు 30 రోజుల్లో చేసిన వ్యక్తిని తీసేస్తామంటే ఎంత దారుణం! ఒక్కసారి అధిష్టానం ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, పైలో ఎప్పుడు తప్పు చేయలేడు, తప్పు చేయడు కూడా అవసరం లేదు. ఒక మంచి రాజకీయాన్ని ఈరోజు మాడుగుల నియోజకవర్గానికి, ఇక్కడ ఉన్న మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలు ఎంతో మంచి వాళ్ళు కనుక వాళ్ళకు ఒక మంచి రాజకీయాన్ని ఇద్దామని చెప్పేసి నేను ఎంతో ఓర్పు సహనంతో ఈరోజు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని మాటలన్నా ఈరోజు నన్ను, నా ఫ్యామిలీని ఎంతో ఇది చేసిన, వీధిలో పెట్టినా నేను ఎప్పుడు నా మాట, నా నోరు ఎప్పుడు జారలేదు. ఈ గుడిలో ఇది ప్రతిజ్ఞ చేసి ఈ ముగ్గురులో ఎవరికి వచ్చినా మేము చేస్తామని చెప్పేసిన వ్యక్తులు ఈరోజు మీ ఇంటికి ప్రతి ఓటర్ని నేను కోరేది అంటే, ఎవరైనా అలాంటి వ్యక్తి మీ ఇంటికి కానీ వస్తే ఫస్ట్ ప్రశ్నించాల్సింది, నీ ప్రతిజ్ఞ ఏం పోయింది అంటే, నువ్వు దేవుణ్ణే మోసం చేయగలిగితే ఓటర్గా నన్ను మోసం చేయలేవా అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ని, నీకు దేవుడే నీకు లెక్కలేనప్పుడు ఓటర్ నీకు లెక్క. అలాంటి వ్యక్తుల్ని మీ ఇంటికి రానివ్వద్దు, వచ్చేవాడు చెప్పించి కొట్టండి చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.